బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఛాన్స్ దక్కింది. ఆమె సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుండే హైకమాండ్ ఆమె పేరును ఖరారు చేస్తుంది. తెలంగాణ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారికి ప్రమోషన్లు దక్కడం కాంగ్రెస్లో ఒక ఆనవాయితీగా మారుతుంది. ఇటీవలే తెలంగాణ కో ఇన్ఛార్జీలుగా పనిచేసిన ముగ్గురు నేతలు మంత్రులు కాగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీటు దక్కడం తెలుస్తుంది. ఇక వైఎస్ షర్మిలకు నిరాశ మిగిలింది. షర్మిల పేరును అధిష్టానం పక్కన పెట్టింది. కర్ణాటకలోని మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్ల పేర్లు అధిష్టానం ఖరారు చేస్తుంది. అలాగే తమిళనాడులో టీవీకే పార్టీతో పొత్తుతో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి కూడా హైకమాండ్ రాజ్యసభ అవకాశం కల్పించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మా ప్రతినిధి హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్, నాకు ఏదైతే రాజ్యసభ స్థానాలు దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల హీటు పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బరిలో నిలిపే అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా నిన్న సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మీనాక్షి నటరాజన్ కూడా రాజ్యసభ ఏదైతే రాజ్యసభకు అవకాశం కల్పిస్తూ కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆమె సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి హైకమాండ్ ఆమె పేరును కూడా ఖరారు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారికి కూడా ప్రమోషన్ దక్కడంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆనవాయితీగా మారబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే కో ఇన్ఛార్జీలుగా పనిచేసిన ముగ్గురు నేతలకు సంబంధించి కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా రాజ్యసభ సీటు దక్కడం ఒక ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా. ఇక్కడ కర్ణాటక నుంచి ఇక ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అలాగే పవన్ ఖేరా ఇక మన్సూర్ అలీఖాన్లకు సంబంధించి కూడా పేర్లను ప్రకటిస్తూ అధిష్టానం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక తమిళనాడులో సంబంధించి కూడా టీవీకే పార్టీతో పొత్తులో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి కూడా హైకమాండ్ రాజ్యసభ అవకాశం అయితే కల్పించిందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి ఏదైతే అక్కడ టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా టీడీపీకి 3 స్థానాలు, జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక స్థానాన్ని రాజ్యసభ స్థానం ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తాను. ఎందుకంటే ఇక్కడ కూటమికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో మెజార్టీ లోక్సభలో అసెంబ్లీలో మెజార్టీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరు పార్టీలకు సంబంధించి కూడా పొత్తు కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముందు నుంచి కూడా షర్మిలకు ఇప్పుడు ఏఐసీసీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఆమె హైకమాండ్ అధిష్టాన పెద్దలు రాహుల్ గాంధీ కావచ్చు అలాగే కేసీ వేణుగోపాల్ కావచ్చు ఇతర ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా తనకు అవకాశం కల్పిస్తుంది హైకమాండ్ అంటూ కూడా ఆమె ఒక పూర్తి స్థాయిలో ఆమె చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం కావచ్చు ఒక విశ్వాసంతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆమెకు రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా ఆమె పేరు లేకపోవడం పట్ల కూడా షర్మిలకు షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తంగా ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు పొలిటికల్ అంతా కూడా ఈటెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూడా ఈసారి అన్యూహంగా ఏదైతే ఆర్గనైజేషన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన వారికి ఇప్పుడు అవకాశం కల్పించి అభ్యర్థులుగా ప్రకటిస్తూ కూడా డిక్లేర్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీజేపీ సంబంధించి కూడా స్థానాల అభ్యర్థులను ఇప్పుడు బలమైన అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి ఇక గెలుపుకు సంబంధించి కూడా సమీకరణను మారబోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా జూన్ 18కి సంబంధించి కూడా రాజ్యసభ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఈ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నామినేషన్ సంబంధించి కూడా జూన్ 8వ తేదీన చివరి దాఖలికి సంబంధించి కూడా నామినేషన్ ఉన్నది కాబట్టి ఇక
వ్యాప్తంగా ఇతర పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటిస్తుందా లేదా ఇరు పార్టీలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొనబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మణిపూర్ నుంచి బీజేపీ నుంచి ఏ శారదాదేవి, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి సాయి సగాడ్ల అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపిక చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఒడిశా నుంచి ఇటీవల బీజేడీ వీడి లో చేరిన మాజీ ఎంపీ ఇక దేబాశిష్ సమంతరాయ్కి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. గుజరాత్ లో ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి కూడా రాజ్భాయ్ శుక్లా, ముఖేష్ భాయ్, అలాగే రాత్వా, మన్ సింగ్, జితేందర్ మేఘ్, జీజాభాయ్ నలుగురు అభ్యర్థులకు సంబంధించి కూడా బీజేపీ బరిలో దించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాజస్థాన్ కి సంబంధించి కూడా పార్టీ కీలక నేత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియాకి సంబంధించి కూడా బీజేపీ డిక్లేర్ ఏదైతే బరిలో దింపేందుకు అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మధ్యప్రదేశ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ సింగ్, అలాగే సీనియర్ నేత రజనీష్ అగర్వాల్, అలాగే మధ్యప్రదేశ్ నుంచి కూడా బరిలో దిగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సంస్థాగతకు సంబంధించి కూడా నేతలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఆర్గనైజేషన్ ఏదైతే పార్టీకి సంబంధించి కూడా వివిధ ఆర్గనైజేషన్ లో పనిచేసిన వారికి, అలాగే ఏదైతే సామాన్య కార్యకర్తల నుంచి కూడా పార్టీకి సంబంధించి కూడా కట్టుబడుతూ పనిచేసిన వారికి ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి, అలాగే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే కార్యకర్తల లెవెల్ నుంచి కూడా పనిచేసి పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీ బలోపేతానికి ఇతర కృషి చేసిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి ఇక ఇరు పార్టీలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక గెలుపు గుర్రాలకే ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను బరిలో ఇరు పార్టీలు దించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటాయి, దేశవ్యాప్తంగా కూడా అంతా ఏదైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను, రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు గెలుపు ధీమాతో వెళ్తున్నారు. ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా తాము మొన్న ఏదైతే వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన రాష్ట్రాల్లో గెలుపు తర్వాత మరోసారి రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ నెల 18 తారీఖుకి సంబంధించి కూడా ఏ పార్టీకి సంబంధించిన రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు కూడా తేలిపోనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. హరీష్, థ్యాంక్ యూ హరీష్.